ఎక్కడి నుంచి అవలంబించారో మనకు తెలుసు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఉద్యమంలో మొదలు పెట్టారండి ఇటువంటి. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, మీ అన్నయ్య గారిని గెలిపించుకోలేకపోయారని. ఇలాగ ఆ రోజు తిట్టారు. నేను ఒకటి చెప్తానండి, రాజకీయాలన్నింటిలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉంటారు. అందరూ కూడా హుందాగా మాట్లాడాలి. పేరు నాని గారి వ్యాఖ్యలను అయితే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంటే ఆ మాటల్ని ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ మాటల్ని తొల్లు మాటలు అని అనడం గతంలో ఆయన పనిచేసినటువంటి మంత్రిగా తగ్గట్టుగా మాటలు కాబట్టి ఏదో దారిని పోయేటువంటి దానయ్యలు ఎల్లయ్యలు మాట్లాడినట్టు ఆయన మాట్లాడితే కుదరదండి. ప్రజాక్షేత్రంలో ఆయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనేది ఆ జ్ఞానం, ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా అని అడిగారు ఆయన. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకేమైనా ఉన్నాయా అని అడిగారు ఆయన నిన్న. రేపిస్ట్ ఉండే లక్షణాలు అంటే వెపన్ పట్టుకొని తిరుగుతుంటారంటే మీరు దాన్ని కూడా చెప్పండి, మొత్తం చెప్పండి. ఒకటే లైన్ మాట్లాడేసి ఇచ్చిపెట్టేసేటవుతుంది. అక్కడ అమ్మాయిలను చంపిన వాళ్ళను, రేపులు చేసిన వాళ్ళను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కాల్చి చంపినారు. అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ నువ్వు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో వెపన్ నేను ఆడ పెట్టించిన రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అని చెప్తే, కాల్చేటప్పుడు రోడ్ల మీద రాజశేఖర రెడ్డి గారు కాలుస్తున్నారట. ఆ కాల్చే టైంలో ఏం తెచ్చిపోయి వెపన్ ఆడ పెట్టించినట. రాజశేఖర రెడ్డి గారు కాల్చింది రేపిస్టులను, నువ్వేమో రేపిస్ట్ లిస్ట్ లో ఉండవా, ఎందుకు అనుకున్నావు నువ్వు అని అక్కడ వరంగల్ ఎన్కౌంటర్ చేసింది అందరికీ తెలుసు. ఆ దిశకు సంబంధించి మళ్ళీ హైదరాబాద్ లో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మాయిని రేపు చేస్తే అక్కడ కాల్పులు జరిపినది కూడా సత్యనారాయణ గారే చంపినది అందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి రావాలా, నలుగురిలో మొగ్గురిని ఎన్కౌంటర్ చేసి ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆయన వచ్చే రాజకీయాలు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల రవీంద్ర గారిని గన్ పెట్టి షూట్ చేసి చంపారు. అంతకుముందు తర్వాత జైల్లో ఉన్నటువంటి మొద్దుసీన్ ని చంపారు. ఇంకా బోల్డ్ని అప్పుడు కూడా జరగలేదంటారా? మీకు చేసినట్టు అని కర్నూలులో ఒక ఆయన చెప్పినారు, అనంతపురంలో ఎస్పీ రమణారెడ్డి అని ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చెప్పినారు. అట్లా చెప్పొచ్చు. మన పీరియడ్ లోనే అక్కడ మన ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కాల్పులు జరిపి చంపినారు. ఆడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి కన్నా ముందే అక్కడ బాంబు బ్లాస్ట్ జరిగి 40 మంది అంతమంది చనిపోయినారు జూబ్లీ హిల్స్ లో. అవన్నీ మనం ఎక్కడ మర్చిపోయినాం? అవన్నీ మనకెందుకు గుర్తులేవు? మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అల్లకొల్లోలం జరిగినదంతా ఆయన ఉన్నప్పుడే. రాష్ట్రంలో ప్రాతిపదికన తీసుకొచ్చిందంతా చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్ను పోలీసు వారికి సమర్పించారు. శ్రీజ అనే తన అన్నగారి అమ్మాయి విషయంలో, ప్రేమ విషయంలో కొంతమంది మీడియా వారు మీ దగ్గర లైసెన్స్ గన్ ఉంది కదా అని అడిగారు. వెంటనే దాన్ని ఎక్కడ ఉపయోగించింది దౌర్జన్యం చేస్తున్నారు. అలాంటి దౌర్జన్యం చేసుకునే ఎదుర్కోవడానికి నేను వెపన్ కూడా పక్కన పెట్టొచ్చి ఇట్లా నేను తిప్పుకొని వచ్చిన రాజశేఖర రెడ్డి గారిని ఎదురు తగిలినట. నేను నాత మొగోడు లేడని చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు పోల్చుకోవడానికి అవకాశం ఏమన్నా అర్థమైనా? రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ మీ అబ్బాయి తెలంగాణలోనే మాట్లాడాడు. వీళ్ళు పోయి మాట్లాడమను ఎవరైనా దమ్ముంటే. ఒక మాట మాట్లాడితే మళ్ళా మరుసటి రోజు వచ్చి సారీ చెప్తారు వీళ్ళు. అక్కడ ఒక విషయం ఉన్నదండి ఏంటంటే, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి పోలీస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నట్టు పోలీస్ అధికారి వచ్చి చెప్పు ఇప్పుడు రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి చివరిగా 1 minute. మోహన్ రెడ్డి గారు ఎస్ అయ్యప్ప గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute టాపిక్ మీకు కంక్లూడ్. ఇప్పుడు చెప్పమనండి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి ఏ పోలీస్ అధికారి చెప్పినాడో, ఈయన ఏం ఆపరేషన్ చేసుకుంటున్నాడో, ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఏ అధికారి పోయినాడో, ఆ అధికారి పోయి ఏమని ఎవరిని రాజశేఖర రెడ్డి గారు చంపించినాడు, అక్రమ కేసులు పెట్టినాడో అన్ని చెప్పమనండి.
ఊరికల్లా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటా పోతే ఎట్లవుతుంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఏ ఒక్క రోజు కూడా అక్రమ కేసులు కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సక్రమంగా లేకపోతే వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. రాయలసీమ 4 జిల్లాల్లో ఫ్యాక్షన్లు ఉన్నాయని ఒక బ్రహ్మాండమైనటువంటి పోలీస్ అధికారులు పెడితే ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర గారు, అక్కడ సీతారామజనేయులు గారు, కడపలో నాయకరెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి రైట్ మోహన్ రెడ్డి గారు, రాజన్న టైంలో అంతా కూడా మంచిగా జరిగింది, ఎటువంటి హత్యలు జరగలేదు, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. పథకాలు భారతదేశంలో ఇతర Yes. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా తొలగించలేనటువంటి పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పోల్చుకోవడం రైట్ కాదు, దేశంలోనే రాజశేఖర రెడ్డి గారికి పోల్చుకుంటే ముఖ్యమంత్రులు లేరు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగి కొన్ని పథకాలు అమలు చేసినటువంటి చరిత్ర గుజరాత్ కు. మీకు అందరికీ ఏమైనా తెలియకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇద్దరు సీఎం గా ఉండి కలిసినప్పుడు ఉన్నటువంటి బయటలున్నాయి, తీసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర చనిపోయిన ఆయన గురించి ఇప్పుడు వద్దు, దేవుడుగా ఇచ్చినాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో విగ్రహాలు పెడితే ఆ విగ్రహాలు కూడా మీరు పాల్గొట్టించి మా మీద తప్పించేదానికి మా మీద కేసు పెట్టించే మోహన్ రెడ్డి గారు మీ కళ్ళ ముందర నంద్యాలలో విగ్రహం పాల్గొడుతుంటే వాళ్ళని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దాలని చూసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు దిగజారిపోయి రాష్ట్రంలో మీరు చేసినటువంటి సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయినాయి కాబట్టి అటర్ ఫ్లాప్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైట్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టడానికి కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారంటే మీ చరిత్ర ఎంత దిగజారిందో చూడండి. రైట్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు గ్రేటా లేదంటే హిందువుల మనోభావాలు? ఒక్క మాట, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు గ్రేటా, హిందువుల మనోభావాలు ఉండే అమ్మవారి దేవతామూర్తులు ఆంజనేయ స్వామి విగ్రహం గ్రేటా? మీ హయాంలో అయ్యిపోయినాయి, రథాలు తగలబడినాయి, దాని గురించి చెప్పారు ఎప్పుడన్నా మీరు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు గ్రేటు, హిందూ విగ్రహాలు హిందువులకందరికీ గ్రేటు. మరి ఆ హిందూ విగ్రహాలు పడగొడుతుంటే ఏమి గాంతులుగా చదివారు 19 అదే కదా, మీ ప్రభుత్వమే కదా అప్పుడు, ఇప్పుడేమో జరగలే. 72 గుళ్ళు పడగొట్టే 72 గుళ్ళు పడగొట్టి ఈ సనాతన ధర్మాలు చేసే వాళ్ళంతా ఎక్కడ పోయినారు? అక్కడ ఏమన్నా గుడ్డి గాడుతులకు ఏమైనా పళ్ళు తోముకుంటున్నారా? అప్పుడంతా మాట్లాడొచ్చు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుళ్ళన్ని కట్టించి ఓపెన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు సార్, మీరు ఏం చెప్తే అది నమ్మరు. అమరావతి నుండి అమెరికా వరకు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మాలని చెప్పుకొని వేషాలు వేసుకొని కలర్లు కొట్టుకొని ఊరికే రుద్దుకుంటా పోతే కాదు, మనసులో ఉండాలా. సనాతన ధర్మం పాటించాలనేది మనుషుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఏ మనిషి ఏ అభిప్రాయంతో ఉంటాడో వాళ్లకు మనం నాయకుడుగా ఉన్నటువంటి మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీ దగ్గర ఫుల్ స్టాప్లు ఉండవు, అన్ని కమాలే ఉన్నాయి, అర్థమైపోయింది, సమయం అయిపోయింది. రైట్ మనం మాట్లాడుకోవడానికి ఎట్లా ఆయన పోల్చుకోవడానికి ఎట్లా? ఓకే విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. లేదండి, ఎస్ కంక్లూడ్ చేయండి, 1 minute. టాపిక్ గారు చెప్పే మాటలు చూస్తే అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవడో ఒకడు దాన్ని పాడు చేస్తే అది కూడా తెలుగుదేశము లేకపోతే జనసేన రెస్పాన్సిబుల్ ఉండాలా? ఏం మాటలు సార్, ఇట్లా మాట్లాడు కదా మీరు 11 చంద్రబాబు నాయుడు సంబంధించిన ఒక కార్యకర్త చంద్రబాబు నాయుడు కొలగొడితే అప్పుడు ఉంటారా మీరు? బాధ్యత రామారావు మాత్రం ఎక్కడున్నా ఊరూరా ఎవరికి అక్కర్ లేకపోయినా రాజశేఖర రెడ్డి విగ్రహాలని పేదవాళ్ళకి అక్కడ, మీకు చంద్రబాబు నాయుడు గారికి కాదు, పేదవాళ్ళకు పొద్దున్నే. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి, కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు గుళ్ళు కట్టించినారయ్యా, రాజశేఖర రెడ్డి గారు దేవుడు ప్రజల్లో నిలిచిపోయినారు కాబట్టి ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేసి మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అబద్ధాలు మోసపూరితమైన మాటలు అక్రమ పొత్తులతో అధికారంలోకి వచ్చినారు సోదరా. అక్రమ పొత్తులు సార్, నేను ఒకటే చెప్తున్నా, మీకు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నట్టు అన్ని ఊర్లలో అందరికీ ప్రేమ ఉందని అనుకోవడం భ్రమ. మీకు ప్రేమ ఉంటే ఒకవేళ మీ ఊళ్ళో కాబట్టి విగ్రహాలు పెట్టారు. నాకుండే కాదు, నేను రాష్ట్రంలో ఫస్ట్ నేనే పెట్టింది, కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు పెట్టారు. సంతోషం సార్, మీకు రాజశేఖర రెడ్డి గారి మీరు పరమ భక్తులుగా ఉండండి, మీరు చేయండి, మేము కాదట్లే. కానీ మీకున్నంత ప్రేమే అందరికీ ఉందనుకోవడం అవివేకం.
నేనేమంటానంటే ఉత్తరాంధ్ర నుంచి అది ఉంది కోస్తా జిల్లా కాబట్టి నుంచి ఉపాధి హామీ కూలీలు విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్, విజయశేఖర్ రెడ్డి గారు సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు సమయం అయిపోయింది. టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి, సమయం అయిపోయింది. టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు పేర్ని నాని గారి గురించి 1 లైన్ లో ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ పేరు నాని అన్ని డబ్బాచారాలు డపోటా మాటలు, సన్యాసి మాటలు, సోది కబుర్లు, ఈ ఈరోజు పేర్ని నాని రేటుకు మనం భయపడి డిబేట్ పెట్టుకుంటున్నాం. ఆయన మాట్లాడి మాటలకు తట్టుకోలేక జనం లేక ఎట్లా పోతుందని భయపడి డిబేట్ పెట్టుకొని ఆయన డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేర్ని నాని గారు బుల్లెట్ తీసుకుంటూ తీస్తారు, మీకు తెలిసిన లేదో. ఆయన డిబేట్ పెట్టుకొని దానికి ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు పేర్ని నాని, అంబటి రాంబాబు ఇద్దరు కూడా వారు కాపు కులస్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారిని యూజ్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారిని తగ్గిపోయింది. మీ నాయకుడు కాపుల్లో విలువ లేకుండా చేసుకున్నాడు. మీ నాయకుడు కాపుల్లో విలువ లేకుండా పోయింది కాబట్టి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి కాపులను తిట్టుకుంటున్నాడు. కాపులు తిట్టుకుంటున్నారు కాబట్టి మీ కాపుల్లో విలువ పోయింది కాబట్టి మా వాళ్ళు మాట్లాడితే మీ పూసలు కదిలిపోతాయని భయపడిపోయి ఈ రోజు మీరు డిబేట్లలో